హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఏ డే అనేది నాకు గుర్తులేదు, కానీ ఈరోజు జరిగిన గమ్మత్తులైతే నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. నేను కూడా ఇలాగ ఫస్ట్ టైం ట్రై చేశాను. చూస్తున్నారు కదా, గిన్నెలు అడ్జస్ట్ చేస్తున్నాను, డిష్ వాషర్లో లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు చాలా గిన్నెలు అయితే వేసాను. ఇందులో టీ వడపోసుకుంటాం కదా, చిక్కము, అది కూడా వేసాను అనమాట. సో దాని గురించి గమ్మత్తు ఏముంది అని అనుకోకండి, దాని గురించే గమ్మత్తు ఉంది. ఎందుకంటే మా ఇంట్లో టీ వడపోసుకునేది ఒకటే ఉంది. నేను వచ్చేసి ఆల్టర్నేట్ డేస్ గిన్నెలు లోడ్ చేస్తాను అనమాట. నేను అల్యూమినియం గిన్నెలు అన్నీ ఇచ్చేసి ఒకటి ట్రైప్లై ఇది కడాయి తీసుకొని వచ్చాను, ఎస్పెషల్లీ నెయ్యి కాసుకోవడానికి అని చెప్పాను కదా లాస్ట్ టైం వీడియోలో ఒకటి. అప్పుడు చిక్కం చూశానండి. అదేంటో నేను ప్రెసెంట్ ఉన్న చిక్కం స్టీల్ది నేను డీమార్ట్లో తీసుకున్నాను. అది చాలా బాగుంటుంది. కానీ అక్కడ చూస్తే స్టీల్ కొట్లో చాలా దల్సర్గా, కాడ కూడా చాలా లావుగా అలా ఉందన్నమాట. నాకు అది నచ్చలేదు. ప్లాస్టిక్వి కూడా వాడొద్దు అని చెప్పి అన్నీ పాడేశాను అనమాట. చాలా మట్టికి పాడేశాను. ఇంకా చిక్కం కూడా అలాగా ఒకటే ఉందన్నమాట. కానీ డికాషన్ పెట్టేది కూడా ఈరోజు నేను ఇందులో వేసేసాను. డికాషన్ ఫిల్టర్ అవుతుంది కదా, అది. టీ వడపోసుకోవాలన్నా చిక్కం కావాలి, కాఫీ వడపోసుకోవాలన్నా చిక్కం కావాలి, దేనికైనా చిక్కం కావాలి. సో అది ఎలా చేశాను అనేది వీడియోలో షేర్ చేస్తాను, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నా. ఇంకా డిష్ వాషర్ లోడ్ చేసేసి ఆన్ చేసేసాను. ఈరోజైతే క్యాప్సికమ్ చట్నీ చేద్దామని చెప్పేసి క్యాప్సికమ్, టమాటా, బీరకాయ, నువ్వులు అన్నీ వేసి ఆల్రెడీ ఫ్రై చేసేసాను. క్యాప్సికమ్ చట్నీ చేద్దామని చెప్పి అనుకున్నా, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఈరోజు కుదిరింది. క్యాప్సికమ్ అవి ఫ్రై అవ్వాలి కదా, మనమేమో కొంచెం త్వరగా వెళ్తున్నాము ఈరోజు. ఎంత త్వరగా వెళ్ళినా లేట్గానే వెళ్తున్నాము ఆఫీస్కి, అదొక మైనస్ పాయింట్. ఇంకా అందుకని చెప్పి కొంచెం ఎర్లీగా లేచి ఫస్ట్ అయితే అవి ఫ్రై చేసేసాను. అవి ఫ్రై చేసిన తర్వాత ఇంకా తినొచ్చేసి ఇల్లు ఊడ్చేసి చెప్పాను కదండి, నేను అసలు ముగ్గు కూడా వేయను, పాపం తనే వేసేస్తుంది. ముగ్గు తనే వేసేస్తే తులసం దగ్గర బయట కూడా. ఇంక ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత దివాన్ మీద చూసారు కదా బట్టలు. అసలు ఈ బట్టలు మడత పెడతాను ఎవరు కనిపెట్టారో కానీ, బట్టలు మడత పెడతాం అంటే కొంచెం బాధ నాకు, సర్దడం అంటే చాలా ఇష్టం అనమాట. ఈ బట్టలు మడత పెట్టుకుంటా ఇంచక్క ఏమన్నా మిషన్లు ఉంటే అది కూడా బాగుండు అని అనిపిస్తుంది. సో బట్టలు కూడా చాలా ఉన్నాయి మడత పెట్టుకోవాలి. ఇంకా తను కూడా అయిపోయిన తర్వాత నేనైతే మిక్సీ పట్టేశాను చట్నీని. మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు కాఫీ పెట్టుకోవాలి. నేను కూడా తాగుతాను కదా కాఫీ, ఇప్పుడు కాఫీ పెట్టాలి. ఇప్పుడు అస్సలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా మనకి ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుంది కదండి, అదేంటో తెలీదు, దీనికి కొత్త అలవాటు. ఆ పేట ఉంటుంది కదా ప్లాస్టిక్ది, అది ఈ కుర్చీల్లో పెడుతుంది, లేకపోతే టేబుల్ మీద పెడుతుంది. ఇదివరకు అలా పెట్టేది కాదు, ఎందుకో తెలియదు కానీ అలా పెడుతుంది అనమాట. ఇంకా తనతో మాట్లాడుతా మిక్సీ పట్టాను, అలాగే కాఫీ పెట్టుకుందామా అని అడిగితే అప్పుడు గుర్తొచ్చింది నాకు చికెన్ లేదు అని చెప్పి. ఇంకేం చేస్తాం, నాకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పి మన కర్చీఫ్స్ ఉంటాయి కదండి, ఆ కర్చీఫ్తో వడపోసుకుందాము అని అనిపించింది. తను కూడా ఇంకా నాకు ఆ ఆలోచన కూడా రాలేదు. ఆ కింద గట్టిగా పట్టుకుని పిండితేనే కానీ అది కిందకి రాదు అని చెప్పి. అసలు ఎంత కాలిపోయిందంటే అందులో బాగానే పోసేసాను, చెంబులో పెట్టి కర్చీఫ్ బాగానే పెట్టాను. కానీ అదైతే అసలు ఎంత కాలిందంటే ఆ ఆలోచన కూడా లేదండి బాబు నాకు. అసలు కిచెన్ కౌంటర్ అయితే ఎంత మెస్సీగా ఉందంటే అంత మెస్సీగా అనిపించింది నాకు. నేను ఇలాంటివి ఎప్పుడన్నా మీకు దగ్గరలో చూపిస్తాను. చాలామంది అంటూ ఉంటారు నన్ను, బాగా మెయింటైన్ చేస్తున్నావు అని చెప్పి. కానీ ఎంత మెస్సీగా ఉంటుందంటే ఒక్కొక్కసారి నేను నా మెస్సీ హౌస్ చూడండి అని చెప్పి కూడా ఒక్కొక్కసారి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కదా. ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదండి. ఈ మెస్నంతా క్లీన్ చేయాలి. ఇంకా నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ మెస్ని క్లీన్ చేసేసి బాల్కనీ ఒకటి ఉంటుంది, అది బాల్కనీ కాదు వాష్ ఏరియా, అక్కడ కొంచెం కడిగేసి ఇంకా స్నానం చేయడానికి వెళ్తాను అనమాట. ఈ లోపల నేను బాక్స్ కూడా పెట్టుకోవాలి కదా. ఈరోజు నేను ఏం చేశానంటే తినకు కూడా ఇచ్చాను అనమాట చట్నీ. యాక్చువల్గా చాలామందికి క్యాప్సికమ్ అంటే ఇష్టం ఉండదు కదండి, బేసిక్గా నాకు కూడా ఇష్టం ఉండదు.
విజయవాడలో ఉన్నప్పుడు మా పక్కింటి ఆంటీ గారు ఇచ్చారు క్యాప్సికమ్ నువ్వుల చట్నీ. అసలు నాకు ఎంత బాగా నచ్చిందో. అప్పటి నుంచి నేను చేయడం స్టార్ట్ చేశాను అనమాట. క్యాప్సికమ్ కూడా చట్నీ చేసుకోవచ్చు మన బీరకాయలాగా అని అప్పుడు తెలిసింది నాకు. నేనైతే మా అమ్మమ్మ బేసిక్గా వంకాయ టమాటా, వంకాయ కొత్తిమీర ఇలాంటివి రోట్లో దంచేది మా అమ్మమ్మ. నాకు అదంటే చాలా ఇష్టం బేసిక్గా. సో అందుకని కూడా నేను ఏం చేస్తానంటే ఎక్కువగా చట్నీలు కూడా చేసేస్తూ ఉంటాను ఇంట్లో. కొత్తిమీర టమాటా పచ్చడి అలా చాలా రకాలుగా చేసేదన్నమాట మా అమ్మమ్మ. నేను కూడా అవి రోట్లో దంచను కానీ మిక్సీ పట్టేస్తాను అనమాట. ఒక్కొక్కసారి కచ్చాపచ్చాగా దంచుతాను, ఒక్కొక్కసారి మెత్తగా నూరేస్తాను. ఇవాళ ఏం చేశాను, తాలింపు కూడా వేసా. బేసిక్గా నేను తాలింపు వేయనండి చట్నీల్లో, ఓపెన్గా చెప్తున్నా కదా. ఎందుకు అనంటే ఏంటో నాకు టైం వేస్ట్ అని అనిపిస్తుంది. ఒకరోజు ఆఫీస్లో నేను ఏదో చట్నీ చేసి తీసుకొని వెళ్తే తాలింపు వేయలేదా అని అడిగారు ఒక సారు. ఎందుకు సార్ అనవసరంగా టైం వేస్ట్ అని వేయలేదు అని అంటే, తిండి తినేది నువ్వమ్మాయి, నీ గురించి నువ్వు చూసుకో, టైం గురించి ఎందుకు నీకు అని అన్నారు. ఇంకప్పటి నుంచి నాకు వంట చేసేటప్పుడు ఆ సార్ మాటలే గుర్తొస్తాయి. మన కోసమే కదా సంపాదించుకుంటున్నాం, మన కోసమే కదా మనము వండుకోవాలి, ఏదైనా మన కోసమే. ఇలా ఆలోచించుతూ మొదలుపెట్టాను అనమాట. ఇంకప్పటి నుంచి తాలింపు వేయడాలు, మంచిగా ఒళ్ళొంగి వండుకోవడాలు ఇలాంటివి చేస్తున్నాను అనమాట. కాఫీ పెడతా, ఒక పక్కన కౌంటర్ క్లీన్ చేసుకుంటా, ఒక పక్కన బాక్స్ పెట్టుకుంటా. నాకు కూడా టైం అయిపోతుందని కంగారుగా ఉంటుంది కదా. అందుకని ఇవన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగో ఒక పక్కన అయితే కాఫీ పెడుతున్నాను. ఇంకా కర్చీఫ్ తీసుకుని రావాలి. కర్చీఫ్ తీసుకొని వచ్చి అసలు ఈరోజు ఎక్స్పెరిమెంట్ అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యిందండి. కాకపోతే ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాకు రియలైజ్ అయ్యింది ఏంటి అని అంటే, అసలు గుర్తు కూడా లేదు తెలుసా. కంపల్సరిగా ఇంకొక చిక్కం కొనుక్కోవాలని డిసైడ్ అయ్యా. ఒకటి కాదు 2-3 ఉండాలండి బాబు. యాక్చువల్గా ప్లాస్టిక్ ఉండే కానీ అవి పాడేసాను, చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో. ప్లాస్టిక్ కంటే మనకి స్టీల్వే బెస్ట్. దట్టు డీమార్ట్లో ఉన్న చిక్కాలు భలే ఉంటాయి. నేను ఒక చిక్కాన్ని ఏం చేశానంటే గ్యాస్ మీద పెట్టేశాను డైరెక్ట్. బాగా నల్లగా అయిపోయిందని స్టీల్ది, అది కూడా పాడేశాను. ఏంటో ఎందుకు నల్లగా అయిందో నాకు కూడా తెలీదు. అది అసలు ఎందుకు గ్యాస్ మీద పెట్టానో గుర్తులేదు చెప్పడానికి కూడా నాకు. ఈ మధ్యన ఆఫీస్లో స్ట్రెస్ కూడా చాలా ఎక్కువైపోతుందండి బాబు. ఆఫీస్లో ఎవరైనా ఫోన్ చేసి మనం 2 days బ్యాక్ ఇది మాట్లాడాం కదా అంటే, నాకు గుర్తులేదు మళ్ళీ చెప్పరా ఒకసారి అని అడుగుతున్నాను అనమాట. అలాంటి స్టేజ్కి వచ్చేసినట్టు అనిపిస్తుంది. అమ్మో ఏంట్రా బాబు ఇలా అయిపోతుంది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ప్రెషర్ ఎక్కువైపోయిందండి బాబు. జాబ్ చాలా ఇంపార్టెంట్ ప్రెజెంటు, కానీ కొన్ని రోజులు మానకూడదు. ఇంకా కాఫీ అయితే పెడుతున్నాను, పొంగిపోతుందేమో అని అదొక టెన్షన్ నాకు. అందుకని చెప్పేసి తిన్నాను ఎక్కడి నుంచోమని చెప్పాను అనమాట. ఇదిగో ఇంకా వడబాస్తున్నాను. భలే క్రేజీగా అనిపించింది. ఎంత కాలిపోతుందో, ఇది ఏంటోనూ పట్టుకోవడానికి కూడా లేదు తెలుసండి. ఇంకా కాఫీ తాగేసి తను వెళ్ళిపోయిన తర్వాత, నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా కివి చాలా తక్కువ రేటుకి వచ్చింది జెప్టోలో అని చెప్పి. అది ఇదే అనమాట. గ్రీన్ కలర్లో ఉంది. యాక్చువల్గా వీడియోస్లో మనం గ్రీన్ కలర్దే చూస్తాం కదా. పుల్ల రొట్టు, అమ్మ బాబు ఎంత పుల్లగా ఉందో ఇది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇది ఒకలాగా ఉందన్నమాట. రెడ్ కలర్వి భలే అనిపించింది. కానీ ఆ రెడ్ కలర్వి 200 రూపీస్. అవి నేను స్టార్ ఉంటుంది కదండి, స్టార్లో తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఇంకా ఇదైతే సాయంత్రము ఇడ్లీ పిండి రుబ్బాను కదా మొన్న. ఇంకా ఈరోజు అయితే ఇడ్లీలు కాదు, ఇడ్లీ పిండి రుబ్బాను కానీ ఇడ్లీలు వేయడానికి అని అనుకోలేదులేండి. ఎందుకంటే వదగలేదని చెప్పాను కదా. ఇంకా అట్లయితే వేద్దాము అని చెప్పి అట్టేస్తున్నాను అనమాట. ఇంకా బయట తినొద్దు, December 1st వీక్ నుంచి ఇంకా అస్సలు బయట తినొద్దని డిసైడ్ అయ్యాను. ఇంకా అందుకని చెప్పేసి ఏదున్నా తిన్నా తినకపోయినా ఇంట్లో ఫుడ్డే తిందామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట. ఇదిగో ఇంకా అట్లేసేస్తున్నాను. నిజం చెప్పాలంటే ఈ మధ్యన టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చుని తినే అంత కూడా లేదు. ఇక్కడిక్కడే వేసుకుని తినేయడము, ఇక్కడిక్కడే
మళ్ళీ ఆ టబ్ ఉంటుంది మనకి వాష్ ఏరియాలో, ఆ టబ్లో వేసేయడం అనమాట ఇవి తీసుకొని వెళ్ళి. అలాగే చేస్తున్నాను. ఇందులోకి చట్నీ ఏంటి అని అంటే పొద్దున్న ఆల్రెడీ చట్నీ చేశాను కదా, అదే చట్నీ నంచుకొని తినేయడం అంతే అనమాట. మా అమ్మమ్మ అయితే భలే ఎక్స్పర్ట్ అండి. ఆ మాగాయ పచ్చడిలో పెరుగు కలుపుతుంది. అబ్బా, అదొక డిఫరెంట్ టేస్ట్ అంతే. నాకైతే భలే ఇష్టం అలాంటివి. నాకు బేసిక్గానే మాగాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. అందులో పెరుగు కలిపి ఇలా చట్నీలాగా తింటే ఇంకా బాగుంటుంది. మీలో ఎవరన్నా తిన్నారా? మాగాయ పచ్చడే కాదు, ఆవకాయ కలుపుకోవచ్చు, అల్లం పచ్చడి కలుపుకోవచ్చు, కొత్తిమీర పచ్చడి, పెరుగు కాకుండా నిల్వ కొత్తిమీర పచ్చడి ఉంటుంది కదా, పెరుగు కాకుండా నీళ్ళతోనే కలిపేది గుర్తుంది నాకు బాగా. ఇలా కొన్ని పచ్చళ్ళు ఉంటాయి. చింతకాయ పచ్చడి కూడా పెరుగు కాకుండా నీళ్ళతో కలుపుకుంటే భలే ఉంటుంది. అది ఎర్రగా ఉంటుందండి. హైదరాబాద్లో ఏంటో చింతకాయ పచ్చడి నిల్వదంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. మరి మా ఊర్లో ఎలా చేస్తారా, ఇలా ఇక్కడ ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ మా దగ్గర అయితే రెడ్ కలర్లో ఉంటుంది. నేను చెప్తా ఉంటుంటే నాకు నోరు ఊరిపోతూ ఉంది. ఇంకా అట్లా వేసుకుని తినేసి, బట్టలు ఉన్నాయి కదా, ఈరోజు అయితే మడత పెట్టలేదండి బాబు. నాకు ఇంకా అసలు టైం సెట్ అవ్వట్లేదు. దట్టు ఇది లాస్ట్ మంత్ ఎండ్. ఇంకా బాగా ప్రెషర్ ఉండేసరికి సోయి లేకుండా పడుకుంటున్నాను అనమాట. ప్రెషర్ ఎక్కువైపోయి బ్రెయిన్లో అంతా తిరిగి ఆ బ్రెయిన్లో నాకు నా ప్రాసెసే గుర్తొస్తుంది తెలుసండి పడుకున్నా. కానీ ఏం చేస్తాం, తప్పదు ఇంకా. అవన్నీ అలా గుర్తుపెట్టుకుని రేపు ఏమవుతుందా అనేది ఆలోచించుకుంటూ ఆఫీస్లో ఎస్పెషల్లీ పని గురించి అలా పడుకోవాల్సి వస్తుంది తెలుసా ఈ మధ్యనైతే. సో ఇదన్నమాట ఈరోజు జరిగిన క్రేజియెస్ట్ థింగ్. మీకు ఎలా అనిపించింది? మీరు కూడా నా అలాగే ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తారా తెలిసి తెలియకుండా అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ఇంకొక వీడియోలో కలుస్తానే. బాయ్ అండి.